అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాం. ఇందులో ఈ 17వ తారీఖు అనుకుంటున్నాం సార్. తమ అందరికీ కూడా ఆమోదయోగ్యం అయితే కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తాం సార్. వారు కూడా వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తే వారు ఆలోచన చేస్తే బాగుంటుంది. అంటే ముందు మీరు చేయడమా లేకుంటే ఈ రోజు మీటింగ్ లో ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ చేసి ప్రపోజల్స్ అన్ని పంపిస్తే విత్ ప్రాపర్ షేప్ లో దెన్ టూరిజం డిపార్ట్మెంట్ కెన్ సిట్ టుగెదర్ పీపీపీ మోడల్స్ వేరియస్ మోడల్స్ అన్ని కూడా తయారు చేసి దెన్ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకుపోవాలను మనం తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది టోటల్ క్రియేటివ్ డిపార్ట్మెంట్. ఇది ఇమాజినేషన్ ఎంత ఉంటే అంత మనకు అవకాశాలు ఉన్నాయి. బీ క్లియర్. రెండోది ఫ్యూచర్ లో కూడా ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం వచ్చే డిపార్ట్మెంట్. వీఆర్ కీపింగ్ 20% గ్రోత్ రేట్. నెంబర్ 1. 20% గ్రోత్ రేట్ రావాలంటే ఫండ్స్ అనేటివి పెద్ద ఇష్యూ కాదు. ఈ డిపార్ట్మెంట్ లో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో దాని అంతా కూడా ఇంత మునిపే సెక్రటరీ చెప్పినట్టు ఒక 7 యాంకర్ హబ్స్, 25 థిమాటిక్ సర్క్యూట్స్. మన దగ్గర ఉండే బ్యూటిఫుల్ స్పాట్స్ ఎక్కడ లేవు. ఒక యూనిక్ ఇది ఉన్నాయి. బీచ్ రిసార్ట్స్ కానీ, టెంపుల్స్ కానీ, లేకపోతే ఫారెస్ట్ కానీ వెంచర్ దీనికోసం. ఇంకొక పక్కన ఏదైతే కడపలో ఉండేటి గండికోట, ఇది గ్రాండ్ కెనన్ కంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. దానికి వాటర్ ఉండదు, దీనికి వాటర్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇటీవల కాలంలో దాన్ని ఏమీ లేని ప్రపంచం అంతా మార్కెట్ చేస్తారు. పీపుల్ రేటెడ్ 10th మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ గండికోట. దాన్ని మార్కెటింగ్ లో జీరో మార్కెటింగ్. వీఆర్ ఎనేబుల్ టు రికగ్నైజ్ అవర్ పొటెన్షియల్, ఐ కెన్ సే.
ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ఇంకా టేక్ ఆఫ్ కాలేదని. అందుకే వీలైతే 1 or 2 సెంట్రల్ ప్లేసెస్ లో ఒక 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టి పిపి మోడల్లో పెద్ద ఎత్తున టూరిజం డెస్టినేషన్కి వెళ్ళాలని అలాంటి థింకింగ్ కూడా ఉంది. అలాంటి వచ్చేప్పుడు ఏ విధంగా చేయాలి వర్కౌట్ చేస్తాం. అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఐటీసీ పాలసీ. Sir, one very important point in tourism, sir. Whether we see the Kerala model or the Golden Triangle, Delhi, Agra, Jaipur, sir, or the Char Dham, sir. These are the 3 very successful models in India, sir. One of the most critical input is developing local tour operators in each and every destination, sir. Unless these tour and travel operators develop in that place, sir, the other people do not know how to come, sir. Even from our experience, sir, if we want to go somewhere, generally we get in touch with a travel and tour operators, sir. And then they have a network of travel and tour operators, sir. So if you are going to Bangkok, this tour operator has a contact with a tour operator there. So each district, sir, for all the identified anchor hubs and thematic circuits, sir, they need to identify the local travel and tour operators, sir, which will tie up accommodation, the travel, reception, sightseeing, everything has to be come as one package, sir. So the local employment generation will be very high if we do this step simultaneously with the infrastructure development. మీరు ఎకో సిస్టమ్ డెవలప్ కాకుండా ఎవరన్నా రమ్మన్నా వస్తే ఇక్కడ ఏమున్నాయని అడుగుతారు ఫస్ట్. ఏమీ లేకపోతే ఎవరు రారు. వీడు ప్రమోట్ చేసేవారు కూడా రాడు, వాడికి గిట్టుబాటు ఉంది కాబట్టి. ఇది ఎకో సిస్టమ్ లో బిల్డప్ చేయాలి. క్లియర్ కట్